ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు తెలుసా? నిన్న ఒక స్కూల్ ఇనాగ్రేషన్ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మళ్ళీ కేసీఆర్ గారిని పేరు తీసే దమ్ము లేక, అంటే దమ్మని కాదు, ఆ లెక్కని చెప్పుకోవాలంటే మళ్ళీ కేసీఆర్ పేరు తీస్తే కేసీఆర్ హైలైట్ అయిపోతారని చెప్పేసి ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ తిట్టకుండా ఉండలేడు కదా. అందుకనే ఫామ్ హౌస్లో ఉన్న కారు గురించి మాట్లాడడం మొదలుపెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందులో చివరికి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఇక్కడ నుంచి ఆడైనా బ్రతకడానికి అంత ఒక సిస్టమ్ ఏర్పడిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే కేసీఆర్ అంటే ఇండైరెక్ట్ గా పొగినట్టే కనిపించింది నాకైతే. ఇండైరెక్ట్ గా అది విన్న తర్వాత మీకు కూడా అనిపిస్తుంది. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు వినుకునే కార్యక్రమం ఒక్కసారి చేయుర్రి, చూడండి మీరే. మరి ఇవాళ పిల్లోడు అంబాసిడర్ కార్ రిపేర్ నేర్చుకుంటే అంబాసిడర్ కార్ ఎక్కడా లేదు ఫామ్ హౌస్ లో తప్ప. చూసిర్రా? అక్కడికి ఆయన రానియడు, మనోడు రిపేర్ చేయడు. అది రిపేర్ చేసినా బాగుపడేటట్లేదు. అందుకే అంబాసిడర్ కార్లు రిపేర్ చేయడం కాదు, ఆడి BMW బెంజ్ కార్లు ఈవీ కార్లను ఏ విధంగా రిపేర్ చేయాలో, దానికి బ్యాటరీలను ఎట్లా తయారు చేయాలో, ఈవీ వెహికల్ ని మనం రోడ్డు మీదకి తేవాలంటే బ్యాటరీ అంతంత కీలకం. ఇంతకుముందు అమరాజా బ్యాటరీస్ కంపెనీని ఈ చదువులేని మాటలు ఎందుకు రేవంత్ రెడ్డి? అమరాజ్ బ్యాటరీ ఏంటిది? అమరాజ్ బ్యాటరీ ఎక్కడిది? అమరాన్ బ్యాటరీ కదా అది. అమరాజ్ ఎక్కడిది మళ్ళీ? ఏందో వినేటోడు ఉన్నాడని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడు. జిల్లాలో మనం ప్రారంభించుకుని నైపుణ్యం పెరిగింది, దేశాల మీద పోటీ పెరిగింది. ఒకప్పుడు మనం అమెరికా వైపు చూసేవాళ్ళం, ఈ రోజు మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి. మన కాళ్ళ మీద మనం నిలబడే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసింది అది? మీరు చేసింది అడుగుతున్నా. అది ఉన్నాయంటే ఎవరు చేసిపోయిర్రు? వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ చేసిపోయిండు. కేసీఆర్ తప్ప ఎవరు చేయరు అట్లాంటి. కేసీఆర్తో తప్ప ఎవరితో అది కుదరదు, కాదు, నడవదు కూడా. ఆ విషయంలోకి వచ్చేస్తే కేసీఆర్ గారు చేసి పెట్టిండు. ఇక్కడ మనోడు రిపేర్ నేర్చుకుంటుండు, అంబాసిడర్ కార్ లాంటివన్నీ ఫామ్ హౌస్లోనే ఉన్నాయి, అవి రిపేర్ చేద్దాం మన పిల్లడు ఆడిగిపోడు, ఆయనేమో బయటికి రాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటి చెప్తా విను. కేసీఆర్ బయటికి రాకపోతే ఏంది? నీకు ఇద్దరు సరిపోరా? వాళ్ళిద్దరు, ఇటు హరీష్ రావు, కేటీఆర్, వాళ్ళిద్దరు సరిపోతారు కదా. అటో షెవ్ ఇటో షెవ్ వాయిస్తూనే ఉన్నారు కదా, దబిడి దిబిడి కొడుతూనే ఉన్నారు కదా, నీకు నిద్ర పోనీయకుండా చేస్తూ ఉన్నారు కదా. ప్రభుత్వం ఈరోజు మీది ఉన్నట్లు పడతలేదు, వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నట్టు సుక్కలు చూపెడతా ఉన్నారు, నిద్ర పోనిత్తరలేదు కదా. ప్రపంచ దేశంలోనే ఇటువంటి ప్రతిపక్షం ఇప్పటిదాకా ఎక్కడ లేదు. ఒక లెక్కను చెప్పాలంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాను చూసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా మెన్షన్ చేసుకుని వెళ్ళిపోవాలి వీళ్ళ పేర్లని. అంత బ్రహ్మాండంగా కొట్లాడుతూ ఉంది. ప్రజల్లో కూడా వాళ్ళే, ఎక్కడ చూసినా కూడా వాళ్ళే. ఏమైనా మాట్లాడితే ఈయన మాట్లాడుతూ ఉంటాడు, కేసీఆర్ బయటికి రాడా? మరి కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు 2 సార్లు అసెంబ్లీ బంద్ చేసి ఢిల్లీకి ఎందుకు పారిపోయినావు? మరి ఆనాడు దగ్గరుండి అసెంబ్లీలో కొట్లాడకపోతేవి, కేసీఆర్కి సంబంధించిన మాటలు మాట్లాడకపోతేవి. ఎందుకంటే ఆయన ముందు మాట్లాడే దమ్ము లేదు. ఆయన ఒక్కొక్క మాటలు మాట్లాడితే ఈరోజు మీ దగ్గర ఒక సమాధానం కూడా లేదు. ఎందుకు? దేనికోసం అడుగుతున్నా. ఏం లాభం మీతోటి జరిగేది ఏంది, మీతోటి అయ్యేది ఏందని అడుగుతున్నా. ఏమైనా అవుతుందా? రేవంత్ రెడ్డి గారు అమరాజ్ బ్యాటరీకి అమరాన్ బ్యాటరీకి తేడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగాలు చాలా దొరుకుతున్నాయని మాట్లాడుతున్నాం. అదంతా క్రియేట్ చేసి పోయింది ఎవరు? కేసీఆర్ కాదా? మరి నేనేమంటున్నా అంటే, నువ్వు మాట్లాడే ప్రతిసారి కేసీఆర్ నువ్వే హైలైట్ చేస్తున్నావు. ఈరోజు నీ పార్టీ మొత్తం 0 స్థానం రావడానికి నీ నోటి దూల మాత్రమే. నీ నోటితోటి నువ్వే ఆగం చేసుకుంటున్నావు. ఆ యొక్క మాటలు ఎట్లాంటి చాలా వరకు అంటున్నాయి కదా, నాకు నోటి దూలు ఉంది, ఆ దూల తగ్గించాలని మాట్లాడుకోవాలని చెప్పేసి ఉంటుంది కదా. ఆ తీరుగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తా ఉన్నాడు. ఆ ప్రవర్తన తగ్గట్టుగా ప్రజలు, తెలంగాణ సమాజము ఈరోజు తిరస్కరిస్తూ ఉంది రేవంత్ రెడ్డి మాటల్ని కానీ, రేవంత్ రెడ్డి చాతల్ని కానీ, రేవంత్ రెడ్డి వ్యవహారాలపైన కానీ, రేవంత్ రెడ్డిపై విషయాలను కానీ ఈరోజు తిరస్కరిస్తూ ఉంది. ఏం లాభం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతోటి? ఈరోజు ఒక ఇంగ్లీష్ వర్డ్ చక్కగా మాట్లాడవు. నాకేమనిపించింది తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక మాట మాట్లాడారు, ఆ విషయంలో నేను చాలా వరకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ మాటలకు రియల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. చాలా చక్కగా మాట్లాడాను. గట్ల మాట్లాడి పెద్దగా అయిపోరాదు, వినురిగా. చదవండి, రాణించండి, రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటది. మన భవిష్యత్తుకు చదువు ఒక్కటే మన జీవితాన్ని వెలుగులు నింపుతుంది. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ఇవాళ మనం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినాం. ఒకవేళ చదువులో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. సిరాజుద్దీన్ వరల్డ్ కప్ క్రికెట్ లో సాధించిన సిరాజుద్దీన్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, 10th పాస్ అయి ఇంటర్ ఫెయిల్ అయ్యి. అతనికి ఒక రకంగా చూస్తే కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అర్హత లేదు. కానీ అదే సిరాజుద్దీన్ క్రీడల్లో క్రికెట్ లో రాణిస్తే Group 1 DSP జాబు చట్టాన్ని మొత్తం
ఇచ్చింది. నిఖత్ జరీన్ మైనారిటీ అమ్మాయి, తండ్రి ఆర్థిక పరిస్థితి లేదు, నిజామాబాద్ టౌన్ లో అత్యంత వెనుకబడిన కుటుంబం, కానీ అమ్మాయి బాక్సింగ్ లో ఛాంపియన్షిప్ సాధిస్తే గ్రూప్ 1 డిఎస్పీ జాబ్ నిఖత్ జరీన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీప్తి జువాన్జీ పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఇచ్చినాం. ఇట్లా చాలా మందికి మన ఈషా సింగ్ కు 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం షూటింగ్ లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే. అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను నేను కూడా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నా. చేసే ఇట్లాంటి చేయి. ఒక విద్యార్థుల ముందు పోయినప్పుడు విద్యార్థులకు సంబంధించిన మాటలే మాట్లాడాలి. ఇప్పుడు చెప్పినావు, చాలా చక్కగా మాట్లాడినావు. ఇట్లాంటి బుద్ధున్న మాటలు మాట్లాడుకోవాలని. కానీ బుద్ధి అని మాటలు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి మనది. ఒకటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఎక్కడ, మనం ఎక్కడ. కేసీఆర్ తెలంగాణ సాధించడం అయితే కేసీఆర్ తెలంగాణ సాధించే టైంలో గన్నులు పట్టుకుని ఉరుకొచ్చిన చరిత్ర మనది. తెలంగాణ సపరేషన్ జరుగుతూ ఉంటే తెలంగాణ సపరేషన్ జరగకుండా 50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగలం మనం. ఎందుకు? యూ హ్యావ్ టు కంపారిజన్స్, యూ హ్యావ్ టు కంపేర్ చేసుకో. నీకు అతనికి ఎంత తేడా ఉంది, ఆయనకి ఎంత వ్యత్యాసం ఉంది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారికి. ఇట్లాంటివి తెలుసుకోవాలి. అందుకు నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మాటకు పద్ధతి ఉంచుకోండి దయచేసి. మీరు ఎట్లా గెలవరు. గెలిచేది ఈరోజు సర్వేలు కానీ జనాల మాటలు కానీ బీఆర్ఎస్ అని అంటున్నారు. గెలిచేది వచ్చేది కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ బాస్ బయటికి వస్తున్నాడని చెప్పేసి నినాదాలు ఇస్తున్నారు. కానీ నిన్ను పిలిచేటోడు లేడే. నీ పార్టీ వాడు నిన్ను పిలుస్తున్నాడు కదా, నీ పార్టీ వాడు నువ్వు బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటలేడు కదా. అట్లాంటప్పుడు ఇట్లాంటి ఎచ్చుల మాటలు దేనికోసం ముఖ్యమంత్రి గారు? తప్పు కదా. సో ఇటువంటి జరగకూడదు. మోస్ట్లీ ఇటువంటి రాకూడదు. ఏనాడైతే ఇట్లా మాట్లాడతావో ఆనాడే కుప్ప కూలిపోయే రాజకీయాలు దగ్గర పడ్డట్టే.